జిల్లా రామగుండం నియోజకవర్గం వేదనలోనూ విడని వితరణ కుమారుని స్మృతిలో అన్నదానం ఆదర్శంగా నిలుస్తున్న రామిల దంపతులు తమ కుమారుల జయంతులను వర్ధంతులను పురస్కరించుకుని గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిల రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి ప్రముఖ కళాకారులు మేజిక్ రాజా ప్రశంసించారు. స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన రామిల రామలింగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ 3 సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన 3వ వర్ధంతిని పురస్కరించుకొని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి విఠల్ నగర్లోని అమ్మ పరివార్ ఆశ్రమంలోని పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్వామి రాజా మాట్లాడుతూ ఆశ్రమంలో కీర్తిశేషులు స్వర్గస్థులు రామిల్ల రవీంద్ర కుమార్ గారి యొక్క 3వ వర్ధంతిని పురస్కరించుకొని వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆత్మశాంతి కొరకై ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఇటు మన అమ్మ పరివార్ ఆశ్రమంలో నివసించిన చిన్నారులకు వృద్ధులందరికీ కూడా ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ రామిల్ల రాయలింగం అదేవిధంగా రామలింగం మరియు మంగళ దంపతులు ఈరోజు నిర్వహిస్తున్నారు. ముందుగా వారి యొక్క కుటుంబానికి అమ్మ పరివార్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కీర్తిశేషులు స్వర్గస్థులు రామిల్ల రవీంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడ శాంతి చేకూరాలని వారి యొక్క పవిత్రాత్మక దేవుడు స్వర్గప్రాప్తి కలిగించాలని మనసారా దేవుని ఇదొక విషాదకరమైనటువంటి రోజు అయినప్పటికీ కూడా తన కుమారుని యొక్క స్మృతిలో కీర్తిశేషులు రవీంద్ర కుమార్ 3వ వర్ధంతిని పురస్కరించుకొని తను భౌతికంగా వారి నుంచి దూరమైన నీ జ్ఞాపకాలు నీ స్మృతులు మా వెన్నంటే ఉన్నాయి, మాతోనే ఎప్పుడూ ఉంటాయి. నీవు లేనటువంటి లోటును కూడా సమాజ హితం కోసం ఒక కార్యక్రమంగా నీ ఆత్మకు శాంతి చేకూరే విధంగా నిర్వహిస్తాము అనే ఉద్దేశంతో అన్నగారు రామిల్ల రామలింగం మంగళ దంపతులు ప్రతి ఏటా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని పిల్లలకు కానీ అనాథలకు వృద్ధులకు నీడీ పీపుల్ ఎవరున్నా కానీ వారికి ఏదో ఒక కార్యక్రమ రూపేణ తమ కుమారుని స్మరించుకుంటూ ఉండడం అనేది వారిని సందర్భంగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు జయంతులైనా వర్ధంతులైనా కేవలం వాళ్ళ ఇంట్లో వరకు మాత్రమే పరిమితం కాకుండా 10 మందికి ఎవరైతే ఉన్నారో అటువంటి నీడీ పీపుల్ మధ్యలో తీసుకోవడం అనేది మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ. రిటైర్డ్ ఫోర్మెన్ గోదావరి కని మార్కండేయ కాలనీ వాస్తవ్యులు మిత్రుడు రామిల్ల రామలింగం మంగళ దంపతుల కుమారుడు రవీంద్ర కుమార్ యొక్క 3వ వర్ధంతి ఈరోజు. ఆయన స్మారకంగా అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. 3 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని కబలించి అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి కాటుకు దురదృష్టవశాత్తు రామలింగం యొక్క పెద్ద కుమారుడు శైలేంద్ర కుమార్, చిన్న కుమారుడు రవీంద్ర కుమారు ఒకరి వెనుక ఒకరు మరణించబడేది చాలా బాధాకరమైన విషయం, అత్యంత విషాదకరం. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వ్యక్తులు దూరం అవ్వడం చాలా విచారించదగింది. అయినప్పటికీ శోకతప్తంగా ఉన్నప్పటికీ వారి జ్ఞాపకంగా ప్రతి ఏడు క్రమం తప్పకుండా ఇలాంటి ఒక దాతృత్వ కార్యక్రమాన్ని రామలింగం మంగళ దంపతులు అట్లాగే వారి సహోదరులు రాజేంద్ర కుమార్, మహేంద్ర కుమార్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి దాతృత్వంలో ఇటువంటి సహాయ కార్యక్రమంలో వారి పిల్లల్ని చూసుకోవడం, వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, భవిష్యత్తులో ఇటువంటి ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ అనాథ పిల్లల కోసం చేదోడు వాదోడుగా సహాయ కార్యక్రమాలు చేయడం అనేది అవసరం. ఏదో కుటుంబ పరంగా కాకుండా సామాజికంగా సమాజపరంగా ఇలాంటివి చేయడం వల్ల అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి రామలింగం మంగళ దంపతులను ఈ సందర్భంగా అభినందిస్తూ అమరుడైనటువంటి రవీంద్ర కుమార్కి జోహార్లు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ, రాజేంద్ర కుమార్, జ్యోతి, మహేంద్ర కుమార్, సుప్రియ, వైష్ణవి, విశ్వజిత్, వనుష్ణ, నిత్యసాయి,
మాస్టర్ రామిళ్ళ రవీంద్ర కుమార్, కృతిక్ గురుపాదంతో పాటు చంద్రపాల్, సంస్థ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు.